మన బుజ్జిదాని వయసు ఎంతని వేలకు వేలు పోసి చదివిద్దామంటారు. ఏ బడిలో చెప్పినా అవే అక్షర ముక్కలు కదండి. ఆ డబ్బులేవో దాస్తే పెద్ద చదువులకు ఉపయోగపడతాయి కదా. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. హే బుజ్జి, రా 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 రా. అది అమ్మా ఆకలేస్తుంది. ఎప్పుడు ఆ మొక్కల పైనే చూస్తావు, అవి ఇప్పుడే కాస్తాయా ఏంటి? హోసినా బంగారం, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మొక్కగా ఉన్నప్పుడే ఎరువులు వేయకపోతే రేపది ఏం కాస్తుంది, మనమేం తింటాం? మంచి మాట చెప్పావు. మొక్కలకి ఎరువులు ఎంత ముఖ్యమో మన పాపకు బడి కూడా అంతే ముఖ్యం కాదా ఏంటి? కొంతకాలం ఉండే చెట్టు కోసం అంత పాకులాడేదానివి మన పాప 100 ఏళ్ల జీవితాన్ని తీర్చిదిద్దే బడి గురించి చులకనగా ఎందుకు మాట్లాడుతున్నావు? నిజమేనండోయ్, నేను ఇంత దూరం ఆలోచించనే లేదు. మీరన్నట్టు ఇప్పటి నుంచే చదువుకు మంచి పునాది వేయకపోతే మన బుజ్జి పెద్ద చదువులకే వెళ్తే ఈ పోటీ ప్రపంచాన్ని ఎలా తట్టుకోగలదు? మన బుజ్జిని ఏదైనా మంచి బడిలో వేద్దామండి. ఏ బడిలో వేద్దామంటారు? నేను ఆ విషయం మాట్లాడడానికే వస్తున్నాను. హాయ్ మామయ్య. మన కావలి వెంగళరావు నగర్లోని విద్యాభారతి టాలెంట్ స్కూల్ని కొత్త యాజమాన్యం తీసుకుంది. ఆ యాజమాన్యం సంప్రదాయ విద్యతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే రీజనింగ్, ఐఐటి ఫౌండేషన్ వంటి అధునాతనాంశాలను ఎంతో సరళీకృతమైన పద్ధతిలో డిజి స్మార్ట్ క్లాసెస్ ద్వారా అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉండే ఫీజులతో బోధించడానికి సంసిద్ధమైంది. నేను మా పిల్లల్ని అక్కడే చేర్చాలని నిర్ణయించుకున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడను. విద్యాభారతి టాలెంట్ స్కూల్.